వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంటా శ్రీనివాసరావు వర్సెస్ విష్ణుకుమార్ రాజు రోడ్డుపైనే వాదనలు. అసలేంటి ఈ పంచాయతీ? ఆదాయానికి మించిన ఆస్తులు, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ అరెస్ట్. భారత్పై దాడి కోసం 130 అణుబాంబులు ప్రయోగిస్తాం, పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ కీలక వ్యాఖ్యలు. విశాఖపట్నంలో ఎన్డీఏ కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య ఒక విషయంలో నడి రోడ్డుపైనే వాదనలు నడిచాయి. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన నియోజకవర్గం పరిధిలోని ఫిలింనగర్ లీజు వ్యవహారాన్ని తనకు తెలియకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారని విష్ణుకుమార్ రాజును గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. అప్పటికప్పుడు చేసింది అందుకని ముందు నాకు పెట్టారు, సభకు పెట్ట పంపిస్తారు. టేకట్ క్యాలెండర్ కూడా అది ప్రతి ఒక్కరు కూడా భీమ్ గురించి మాట్లాడటం. ఆడోడు ఒకటి చేదో మాట్లాడు, దొంగడు చేదో మాట్లాడు, దొంగడు చేదో చేస్తాడు. మీరేదో వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పడితే ఒక రైతు ఏం మాట్లాడుకోవచ్చు. కాదు కరెక్ట్ కాదు. ఇష్టానుసారం వ్యవహరించేది లేదని విష్ణుకుమార్ రాజుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఫిలింనగర్ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరంటూ గంటా శ్రీనివాసరావుకు విష్ణుకుమార్ రాజు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డుపై కారు వద్ద ఈ వ్యవహారం నడిచింది. అయితే ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు వ్యవహారం ఇప్పుడు కూటమి నేతల్లో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్లోని 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనతో పాటు బంధువుల పేరిట విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగి ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అమరావతిలో వాణిజ్య స్థలం, మార్కురుక్ మండలంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తేలింది. శ్రీనగర్ కాలనీలో ఇల్లు, బొమ్మల రామారంలో మామిడి తోటతో పాటు ఫామ్ హౌస్ ఉన్నట్లు తేలింది. విలువైన దస్తాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు వేళ పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు గోరీ, షఫీన్, హజ్నవీ క్షిపణులు ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ గగనతలం నుంచి భారత్ విమానాల నిషేధం ఇలాగే కొనసాగితే విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు. భారత్కు చెందిన ఫ్లైట్లు రాకుండా పాకిస్తాన్ గగనతలం మూసివేసిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అడ్వైజరీ జారీ చేశారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలని సూచించారు. అంతేకాక విమానాల్లో ప్రయాణికులకు ఫుడ్, వైద్య సదుపాయం, కస్టమర్ కేర్ సర్వీసులతో సహా ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 30 మంది అమాయకులను అన్యాయంగా చంపిన పాక్ టెర్రరిస్టులపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు అనుకూల వ్యాఖ్యలు చేసిన 14 మంది అస్సాం వాసులను అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు. అవసరమైతే వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.